నమస్తే అండి, నేను నాగశ్రీ సాయి కుమార్, న్యూమరాలజిస్ట్, క్రోనాలజిస్ట్. ఈ వీడియోలో మనము న్యూమరాలజీ ప్రకారము ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి వ్యక్తులకు స్టార్టింగ్ లెటర్ ఏ విధంగా ఉండాలి అనే అంశాన్ని గురించి చర్చించుకుందాం. పిల్లలకు పేర్లు నిర్ణయించేటప్పుడు చాలామంది నక్షత్ర ప్రకారం అంటే ఆస్ట్రాలజీ ప్రకారము పేర్లు అనేది నిర్ణయించడము జరుగుతుంది. అయితే ఒక అబ్బాయి లేదా అమ్మాయి మనకు భరణి నక్షత్రంలో గనక జన్మించినట్లయితే వాళ్ళకు లు, లీ, లే, లో ఇటువంటి అక్షరాలతోని పేర్లు అనేది పెట్టడం అనేది జరుగుతుంది. ఉదాహరణకు లీ అనే అక్షరం తీసుకున్నట్లయితే లీలా ప్రసాద్. అంటే ఒకవేళ ఒక వ్యక్తి గనక భరణి నక్షత్రంలో గనక జన్మించినట్లయితే వాళ్ళకు స్టార్టింగ్ లెటర్ లా, లు, లీ, లే, లో అనే అక్షరాలు రావడం జరుగుతుంది. అప్పుడు లీలా ప్రసాద్ అనే పేరు అనేది వాళ్ళు పెట్టుకుంటారు. అంటే ఇప్పుడు పూర్వకాలంలో చాలామందికి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్లు కానీ టైమ్ ఆఫ్ బర్త్ కానీ లేవు. అంటే వాళ్ళు ఒకవేళ రాసినా కూడా ఏంటంటే చాలా కాలం క్రితం కాబట్టి అవి చాలా వరకు ఏంటంటే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ అనేది లేదు. అయితే అప్పుడు ఏంటంటే అయ్యగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే వీళ్ళకు ఫలానా భరణి నక్షత్రంలో పుట్టారు కాబట్టి ఏంటంటే ఈ లు, లీ, లే, లో అనే అక్షరాలతో పేరు పెట్టుకోమని చెప్పడం జరుగుతుంది. అంటే ఇలా ఎందుకు అంటే ఏంటంటే ఒకవేళ వాళ్ళకు మ్యారేజ్ అప్పుడు ఏంటంటే వాళ్ళ యొక్క పేరు తీసుకున్నప్పుడు వాళ్ళ పేరు లా అనే అక్షరంతో లీ అనే అక్షరంతో ప్రారంభమైంది కాబట్టి ఏంటంటే ఆ యొక్క నక్షత్రానికి ఆ యొక్క అక్షరానికి ఏ నక్షత్రం వస్తుంది దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళు ఒక రాశిని లగ్నాన్ని నిర్ణయించి వీళ్ళు ఫలానా లెటర్తో పెట్టుకున్నారంటే ఏంటంటే వీళ్ళు ఫలానా నక్షత్రానికి చెందినటువంటి వ్యక్తులు అని ఒక అంచనా వేసుకోవడం కోసం పూర్వకాలంలో ఏంటంటే ఈ యొక్క సాంప్రదాయము అంటే నక్షత్ర ప్రకారం పేర్లు పెట్టడం అనే సాంప్రదాయం అనేది వచ్చింది. కానీ ఇప్పుడు మనము ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఒక టైమ్ ఆఫ్ బర్త్ని మరియు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఖచ్చితంగా రాస్తున్నారు. కాబట్టి ఒకవేళ మీకు కనుక ఆ రాశి లగ్నము నక్షత్రాల గురించి కావాలి అంటే ఆ యొక్క మీ డీటెయిల్స్ ఇచ్చినట్లయితే ఏంటంటే మీకు ఏ రాశి వస్తుంది, ఏ లగ్నం వస్తుంది, ఏ నక్షత్రం వస్తుంది అనేది తెలుసుకోవచ్చు. ఇప్పుడున్న కాలంలో ఈ విధంగా నక్షత్ర ప్రకారం పేర్లు పెట్టడం అనేది అవసరం లేదు. ఎందుకు అంటే ఏంటంటే మన దగ్గర పర్టికులర్గా మనకు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ఉంది కాబట్టి ఏంటంటే అది మనం పాతకాలంలో వాళ్ళు ఆ యొక్క పేరును బట్టి వాళ్ళ నక్షత్రంని తెలుసుకున్నట్టుకు ఆ యొక్క సిస్టమ్ అనేది ఏర్పడింది. ఇప్పుడు ఏంటంటే మనకు డేట్ ఆఫ్ బర్త్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఏంటంటే మనకు ఆస్ట్రాలజీలో ఏ విధంగా అయితే నక్షత్ర ప్రకారము స్టార్టింగ్ లెటర్ డిసైడ్ చేసేవాళ్ళో అదేవిధంగా న్యూమరాలజీ ప్రకారం కూడా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మీకు స్టార్టింగ్ లెటర్ ఏ లెటర్తో పెట్టుకున్నట్లయితే మీకు కలిసి వస్తుంది అనే అంశం అనేది ఈ యొక్క న్యూమరాలజీలో కూడా పొందుపరచడం అనేది జరిగింది. ఇప్పుడు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఎవరు ఏ లెటర్తో పెట్టుకోవడం వల్ల మీకు మంచిగా కలిసి వస్తుంది అనే అంశాన్ని గురించి ఒకసారి పరిశీలించినట్లయితే 1 నుంచి 9 నెంబర్లకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది మీకు ఈ వీడియోలో ఇవ్వటం జరుగుతుంది. మీరు 1, 10, 19, 28 ఈ తేదీలలో పుట్టి ఉన్నట్లయితే స్టార్టింగ్ లెటర్ ఏది ఉండటం వల్ల మీకు కలిసి వస్తుంది అనే ఒక అంశాన్ని పరిశీలించినట్లయితే 1, 10, 19, 28 తేదీలలో పుట్టినటువంటి వ్యక్తులు AIJQY అనే లెటర్లతోని పేరు ప్రారంభించుకోవడము, అదేవిధంగా BKRCGLS, అదేవిధంగా MT, అదేవిధంగా NEH అనే లెటర్లతోని వీళ్ళు కనుక పేరు ప్రారంభం చేసుకున్నట్లయితే వీళ్ళకు చాలా బాగా కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. ఏ లెటర్తోని పేరు ప్రారంభం చేసుకున్నట్లయితే ఆ కాంబినేషన్ కూడా చూసుకోవాల్సిన అవసరం అనేది చాలా వరకు ఉంటుంది. అంటే ఏ అనే లెటర్తోని చూసుకున్నట్లయితే ఏఆర్ అనే కాంబినేషన్ వచ్చేలాగా మనం పేరు కనుక పెట్టుకున్నట్లయితే అది ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ కలిగినటువంటి అక్షరంగా అప్పుడు తయారవుతుంది. అదేవిధంగా 2, 11, 20, 29
ఈ తేదీలలో పుట్టినటువంటి వ్యక్తులు BKR అనే అక్షరాలతోని పేర్లు పెట్టుకోవడం వల్ల వీళ్ళకు మంచి ఫలితాలు ఉంటాయి. అంటే BKR అనేవి ధనాకర్షణ కలిగినటువంటి అక్షరాలుగా వీటిని మనం చెప్పవచ్చు. అంతేకాకుండా వీళ్ళు 1వ నెంబర్కి సంబంధించినటువంటి AIJQY అనే లెటర్లతోని కూడా వీళ్ళు పేరు అనేది పెట్టుకోవచ్చు. అంతేకాకుండా వీళ్ళు CGLS అనే అక్షరాలతోని, అదేవిధంగా V మరియు W అనే అక్షరాలతోని కూడా వీళ్ళు పేరు అనేది పెట్టుకోవచ్చు. అంటే V అనే లెటర్ కూడా చాలా వరకు ఏంటంటే ధనాకర్షణ కలిగినటువంటి అక్షరంగా దీన్ని మనము చెప్పవచ్చు. అదేవిధంగా ఒకవేళ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కనుక 3, 12, 21, 30 ఈ తేదీలో కనుక మీరు కనుక పుట్టినట్లయితే మీ యొక్క స్టార్టింగ్ లెటర్ నేమ్ యొక్క స్టార్టింగ్ లెటర్ అనేది CGLS అనే లెటర్లతో ప్రారంభం కావాలి. అంతేకాకుండా BKR అనే అక్షరాలతోని, అదేవిధంగా AIJQY అనే లెటర్లతో కూడా వీళ్ళు పేరు అనేది ప్రారంభం చేసుకోవచ్చు. 4, 13, 22, 31 ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో కనుక మీరు పుట్టినట్లయితే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం స్టార్టింగ్ లెటర్ అనేది AIJQY అనే లెటర్లతోని పేరు అనేది ప్రారంభం చేసుకోవచ్చు. అంతేకాకుండా వీళ్ళు M మరియు T అనే అక్షరాలతో కూడా వీళ్ళు పేర్లు అనేది నిర్ణయించుకోవచ్చు. అంతేకాకుండా వీళ్ళు NEH అనే అక్షరాలతో పేరు పెట్టుకోవచ్చు. అదేవిధంగా వీళ్ళు V కానీ W అనే లెటర్లతో కూడా వీళ్ళు పేరు ప్రారంభించుకున్నట్లయితే వీళ్ళకు మంచి ఫలితాలు ఉండే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ 5, 14, 23 ఈ తేదీలలో మీరు ఒకవేళ పుట్టినట్లయితే మీ యొక్క స్టార్టింగ్ లెటర్ అనేది NEXH అనే లెటర్లతోనే వీళ్ళు పేరు అనేది పెట్టుకోవచ్చు. అంతేకాకుండా వీళ్ళు V లేదా W అనే లెటర్తోని పేరు ప్రారంభించుకున్నా కూడా వీళ్ళకు చాలా వరకు మంచి కలిసి వచ్చే అంశంగా వీళ్ళకు చెప్పవచ్చు. AIJQY అనే అక్షరాలతో కూడా వీళ్ళు పేరు అనేది ప్రారంభం చేసుకోవడం వల్ల చాలా వరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. BKR అనే లెటర్లతో కూడా వీళ్ళు పేర్లు అనేది పెట్టుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ 6, 15, 24 ఈ తేదీలలో పుట్టినటువంటి వ్యక్తులు ఏ స్టార్టింగ్ లెటర్తోని పేరు పెట్టుకోవడం వల్ల వీళ్ళకు కలిసి వస్తుంది అనే అంశాన్ని కనుక మనం గమనించినట్లయితే BKR అనే అక్షరాలతోని పేర్లు ప్రారంభించుకోవడము, అదేవిధంగా M మరియు T అనే అక్షరాలతోని పేర్లు ప్రారంభించుకోవడము, అదేవిధంగా V కానీ W కానీ, అదేవిధంగా NEH అనే లెటర్లతోని వీళ్ళు ఒకవేళ పేరు అనేది పెట్టుకున్నా కూడా వీళ్ళకు చాలా బాగా కలిసి వచ్చే అంశంగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ 7, 16, 25 ఈ తేదీలలో పుట్టినటువంటి వ్యక్తులు ఏ లెటర్ని స్టార్టింగ్ లెటర్గా పెట్టుకున్నట్లయితే వీళ్ళకు మంచిగా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి అనేది ఒకసారి గమనించినట్లయితే 7 అనే నెంబర్కు సంబంధించినటువంటి స్టార్టింగ్ లెటర్లను కనుక మనము గమనించినట్లయితే AIJQY అనే లెటర్లతోని, అదేవిధంగా ధనాకర్షణ కలిగినటువంటి అక్షరాలు BKRలతోని పేరు ప్రారంభించుకోవడము, అదేవిధంగా M మరియు T అనే లెటర్లతోని పేరు ప్రారంభించుకోవడము, V కానీ W అనే లెటర్లతోని పేరు పెట్టుకోవడము, అదేవిధంగా N కానీ E కానీ H అనే లెటర్లతోని కూడా వీళ్ళు పేరు ప్రారంభం చేసుకున్న చాలా వరకు ఏంటంటే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 8, 17, 26 ఈ తేదీలలో పుట్టినటువంటి వ్యక్తులు ఏ స్టార్టింగ్ లెటర్ పెట్టుకోవాలనేది ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ వీళ్ళు V కానీ W కానీ అనే లెటర్లతో పెట్టుకోవడం వల్ల వీళ్ళకు చాలా వరకు ఏంటంటే పాజిటివ్ వైబ్రేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. అంతేవిధంగా N కానీ E కానీ H అనే లెటర్లతో పెట్టుకున్నా కూడా ఈ 8వ తేదీ వాళ్ళకి ఏంటంటే చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి. అదే కాకుండా C కానీ G కానీ LS వీటికి సంబంధించినటువంటివి కూడా వీళ్ళు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ 9, 18, 27 ఈ తేదీలలో పుట్టినటువంటి వ్యక్తులు ఏ స్టార్టింగ్ లెటర్ని పెట్టుకోవడం వల్ల బాగా కలిసి వస్తుందనే ఒక అంశాన్ని పరిశీలించినట్లయితే వీళ్ళకు AIJQY అనే లెటర్లతోని, అదే కాకుండా CGLS అనే లెటర్లతోని పేరు పెట్టుకోవడము, అదేవిధంగా V మరియు W అనే లెటర్లతోని పేరు పెట్టుకోవడము వీళ్ళకు చాలా బాగా కలిసి వచ్చే అంశంగా మనం చెప్పవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఏంటంటే మనం కొన్ని స్టార్టింగ్ లెటర్లు అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఒకవేళ మీరు కనుక ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినట్లయితే ఈ లెటర్లతో పేరు పెట్టుకోవచ్చు. అయితే దీంట్లో కూడా ఏంటంటే కొన్ని వరకు మనకు చాలా వరకు బెస్ట్ లెటర్స్, బెటర్ లెటర్స్ అనేవి కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు CGLS అని చెప్పాము, దాంట్లో S అనేది వాళ్ళకు ఏది 3, 12, 21, 30 తేదీలో పుట్టిన వారికి స్టార్టింగ్ లెటర్గా పెట్టుకోవచ్చు. కానీ
వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను అనుసరించి ఆ కాంబినేషన్ ఎస్ అనే లెటర్ వాళ్ళకు సరిపోతుందా, ఎస్ వల్ల ఏమన్నా ఇబ్బందులు ఉంటాయా అనేది కూడా చూసుకోవాలి. అంటే వాళ్ళకు లక్కీ ఈ స్టార్టింగ్ లెటరే, కానీ వాళ్ళకు మనం పేరు నిర్ణయించేటప్పుడు ఏంటంటే ఆ యొక్క లెటర్తో పేరు పెట్టుకోవాలా వద్దా, లేకపోతే కొన్ని ధనాకర్షణ కలిగినటువంటి అక్షరాలు ఏది BKR అనేవి, అదేవిధంగా V కానీ డబ్ల్యూ కానీ, అదేవిధంగా C కానీ టీ కానీ ఇట్లా కొన్ని అక్షరాలు ఏంటంటే ధనాకర్షణ కలిగినటువంటి అక్షరాలు అనేవి కూడా స్టార్టింగ్ లెటర్గా ఉన్నట్లయితే మనకు చాలా వరకు ఏంటంటే మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఈ లెటర్లతోని పేరు పెట్టుకోవడం అనేది ఏంటంటే కొంచెం వరకు మీకు ఏంటంటే అవగాహన కోసం అనేది ఈ వీడియో చేయడం అనేది జరిగింది. అంటే స్టార్టింగ్ లెటర్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా తీసుకోవాలి అనేది. కాకపోతే ఏంటంటే ఒక న్యూమరాలజిస్ట్ ఏం చేస్తారంటే స్టార్టింగ్ లెటర్తో పాటు ఆ లెటర్ల యొక్క కాంబినేషన్ ఏముంది, ఆ డెస్టినీ నెంబర్ ఏముంది, దాంట్లో వైబ్రేషన్ ఏ విధంగా ఉంది, టోటల్ ఎంత ఉంది, వాళ్ళకు ఆ యొక్క టోటల్ అనేది మ్యాచ్ అవుతుందా లేదా, ఇలా అన్ని రకాల అంశాలను మనం పరిగణలోకి తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఆస్ట్రాలజీలో వీళ్ళు ఏంది ఒక నక్షత్ర ప్రకారము స్టార్టింగ్ లెటర్ ఒకటి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఉదాహరణకు మనం ఇందాక చెప్పుకున్నట్లు భరణి నక్షత్రంలో పుట్టారు కాబట్టి ఏంటంటే ఈ లీ అనే అక్షరంతో లు అనే అక్షరంతో పేరు పెట్టుకోమని మాత్రమే ఒక సింగిల్ లెటర్ మాత్రమే చెప్తారు. అంటే ఆ సింగిల్ లెటర్ వల్ల మనకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. అంటే ఒక నక్షత్ర ప్రకారం మీ పేరు పెట్టుకున్నామనే ఒక సంతృప్తి మాత్రమే ఉంటుంది. కానీ న్యూమరాలజీలో ఏంటంటే స్టార్టింగ్ లెటర్తో పాటు ఆ ఎండింగ్ లెటర్ ఏముంది, దాంట్లో వైబ్రేషన్ ఏముంది, దాంట్లో టోటల్ ఏముంది, వాళ్ళ యొక్క నేమ్కి వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి ఆ యొక్క నేమ్ అనేది మ్యాచ్ అయిందా లేదా అనేది, ఇలా తదితర అంశాలన్నీ కూడా వాళ్ళ గ్రాఫ్ ఎలా ఉంది, ఇవన్నీ అంశాలను కూడా ఈ యొక్క న్యూమరాలజీలో పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఒకవేళ మీరు చిన్నపిల్లలకు కనుక పేర్లు నిర్ణయించాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ ఆస్ట్రాలజీ ప్రకారము నక్షత్ర ప్రకారం కాకుండా ఒక న్యూమరాలజీ పరంగా మీరు పేరు పెట్టాలి అనుకున్నప్పుడు ఈ విధమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పరిగణలోకి తీసుకొని పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే మీకు ఒకవేళ మీరు మీ పిల్లలకు పేర్లు నిర్ణయించుకోవాలి, పిల్లలకు పేర్లు న్యూమరాలజీ పరంగా పెట్టాలి అనుకుంటే కింద కనబడుతున్నటువంటి మొబైల్కు మీ యొక్క పిల్లల యొక్క డీటెయిల్స్ కనుక మీరు వాట్సాప్ చేసినట్లయితే మీకు మంచి వైబ్రేషన్ కలిగినటువంటి నేమ్ అనేది మనము అందించడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి.